హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటింటి గుమ్మగుమ్మలు. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్. ఈ సమ్మర్లో చల్లని ఐస్ క్రీమ్ టేస్ట్కి ఏదైనా పోటీ వస్తుంది అంటే అది ఈ ఫ్రూట్ కస్టర్డ్ మాత్రమే. అలాంటి ఈ ఫ్రూట్ కస్టర్డ్ని సింపుల్ వేలో క్రీమీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రూట్స్తో ఎంతో ఎమ్మీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా ఒక చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఇందులోకి 40 ml వరకు పాలని కూడా యాడ్ చేసి రెండింటిని బాగా మిక్స్ చేయండి. గడ్డలు అనేది లేకుండా వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక ప్యాన్లోకి 460 ml వరకు పాలని యాడ్ చేసుకోండి. అంటే ఈ రెసిపీ కోసం మొత్తం 1/2 లీటర్ వరకు పాలని యూస్ చేయాలి. పాలు అనేది మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఒక పొంగు రాగానే గరిటతో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు మరిగించుకోండి. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలకి 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని చూసుకొని యాడ్ చేసి షుగర్ అంతా కూడా పాలలో కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. షుగర్ అనేది ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసిన కస్టర్డ్ మిక్స్ని ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పాలలో మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిక్స్ అనేది ఒకేసారి వేయడం వల్ల పాలలో గడ్డ కట్టేస్తుంది. కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిక్స్ అంతా కూడా కలిపేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ రాగానే దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కలుపుతూ ఆరబెట్టేసి సర్వింగ్ బౌల్లోకి వేసుకుని మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 కప్పు వరకు యాపిల్ ముక్కల్ని, 1/2 కప్పు దానిమ్మ గింజల్ని, 1/2 కప్పు వరకు ద్రాక్ష ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ డ్రై గ్రేప్స్ని, అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని వేసి మిక్స్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసేసి ఫ్రూట్స్ అలాగే కొద్దిగా కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో క్రీమీ టేస్టీ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.